దీనికి నెక్స్ట్ క్వెషన్. ఇప్పుడు యూట్యూబ్‌లో ఎవరు పడితే వాళ్ళు మూవీ రివ్యూలవి ఇచ్చేస్తున్నారు గదా! ఆ రివ్యూస్ మూవీ విజయానికి ఏమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుందా ఆ రివ్యూని బట్టి? ఇప్పుడు అది దట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాపిక్. ఇప్పుడు అవుతుంది. నమ్మేవాడు ఎందుకు అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్లో విపరీతమైన లైక్ వి స్టార్టెడ్ రన్నింగ్ బిహైండ్ మనీ అండ్ సో మెనీ అదర్ వర్క్స్ దెన్ ఎంటర్టైన్మెంట్. అటువంటిప్పుడు ఎవరో ఒకడు బలంగా నా చెవిలోకి వచ్చి ఇది బాలేదంటే నేను వై షుడ్ ఐ వేస్ట్ మై టైమ్ అండ్ ఎనర్జీ లైక్ మనీ అన్న యాంగిల్లో సొసైటీ వచ్చేసినప్పుడు, ఎస్పెషల్లీ మీకు ఇక్కడే ఓ 10 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు సినిమాకి వెళ్దామా అని నా కజిన్స్ లోనో ఎవరినైనా అడిగితే కొంతమంది ఉత్సాహంగా నేను ఏ షో అంటే ఆ షో ఎలా, కొంతమంది తిట్టేవాళ్ళు, ఇదేమన్నా ఇండియా అనుకుంటున్నావా, నాకు ఆ 3 గంటల టైం ఉంటే బట్టలు ఉతుక్కుంటాను, డిష్ వాష్ చేసుకుంటాను, లేదా పిల్లల సంగతి చూసుకుంటాను, మీ ఇండియాలో లాగా ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఏ షో పడితే ఆ షో సినిమాలు చూడడానికి తిస్తుండేవాళ్ళు. నేను ఇదేంటి ఇది డిఫరెంట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్. జనరల్ గా మనలాగే సినిమా అంటే పిచ్చి ఉంటుందని అందరినీ భావించే రోజులు అవి. తర్వాత నెమ్మదిగా నాకు తగ్గి నేను అప్పుడు రియలైజ్ అయ్యాను, లైక్ వాళ్ళు వాళ్ళ కంఫర్టబుల్ టైంలో చూస్తారు. అందుకనే మీకు ఇప్పుడు ఇన్స్టా రీల్స్ కానీ యూట్యూబ్ షార్ట్స్ కానీ దే బికమ్ మోర్ పాపులర్ దాన్ రెగ్యులర్ కంటెంట్. మీరు 5 నిమిషాల కంటెంట్ ఉన్న గంట కంటెంట్ కంటే ఇవన్నీ మనం పుష్ చేయాలి పబ్లిక్ కి, ఇది ఒకటి ఉందని. అవి చాలా వైరల్ అయిపోతుంది. అంటే ఆ 1 మినిట్ ఎంటర్టైన్మెంట్ కి ఆడియన్స్ అలవాటు పడిపోయినప్పుడు వాళ్ళకి మీరు అంతకంటే పెద్ద ఎక్స్పీరియన్స్ బాగుంది అని నమ్మించాలంటే మనం రివ్యూవర్స్ కూడా, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఒక సినిమా నేను తీస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ 50 crores అయింది. ఆ 50 crores నాకు రావాలి అంటే నేను ఏ ఏరియాలో ప్రేక్షకుడు ఎవరిని నమ్ముతున్నాడో వాళ్ళందరినీ కొనాలి. అది మ్యాండేటరీ. సో నా ప్లానింగ్, నా బడ్జెట్ 50 crores ప్లానింగ్ లో నేను దానికి కూడా పెట్టేసుకోవాలి. అదర్వైజ్ సినిమా తీసి వేస్ట్. అది చెయ్యని వాళ్ళే ఫెయిల్ అవుతున్నారు అని నేను నమ్ముతాను. సో మీ కంటెంట్ ని మీరు ప్రమోట్ చేయటం కూడా ఇవాళ రాజమౌళి గారి సినిమాలు చూసి నేర్చుకోవాలి. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇవ్వటమే కాదు, ఆ కంటెంట్ ఒకటి ఉందని ప్రపంచం మొత్తానికి తెలిసేటట్టు ఒక నాయిస్ చేయటం ఉంది కదా, సౌండ్, అది కూడా ఈక్వల్ గా స్క్రిప్ట్ అంత పకడ్బందీగా రాస్తాడు ఆయన. అక్కడ కనుక ఎవరైనా ఫెయిల్ అయితే వాళ్ళు ఈ జనరేషన్ లో ఫెయిల్ అవుతారు. మూవీ ప్రమోషన్స్ లో ఈ మధ్య కాలం మీమ్స్ ఎక్కువ వాడుతున్నారండి. సో మూవీ ప్రమోషన్స్ కి మీమ్స్ వాడాలంటారా? అవసరమా? అవసరం లేదా? మీ అభిప్రాయం? సులభ కాంప్లెక్స్ కూడా సినిమా ప్రమోషన్ వాడచ్చు. మీమ్స్ ఒకటికి నా సినిమా ఉందని తెలిస్తే ఎక్కడైనా వాడచ్చు. అది మీమ్స్ అనేది ఒక ఫ్యాక్టర్. అది లైక్ ఇన్స్టాలోనే అది ఒక సబ్ పేజ్. యాక్చువల్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ తోనే సెపరేట్ గా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళే మీమ్స్ క్రియేట్ చేసేస్తారు. కొన్నిసార్లు ఎక్కువ మీమ్స్ లో పాపులర్ అయ్యేది మన బ్రహ్మానందం గారు అండ్ మోర్ పబ్లిక్ లో పాపులర్ అయిన డైలాగ్లే ఉంటాయి. కానీ సినిమా బిజినెస్ కు కానీ ప్రమోషన్ కానీ మీమ్ పేజెస్ కొంత వరకే హెల్ప్ అవుతాయి. అది లిమిటెడ్ రీచ్. బట్ మొత్తం సోషల్ మీడియాని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్స్ అండ్ ఇన్స్టా, వీటి మీద అన్ని కలిపి బడ్జెట్ పెట్టుకుని అన్నింటి మీద ఫోకస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మేమర్స్ దాన్ని హైలైట్ చేస్తారు. లేకపోతే మన ఫోటో కూడా మనసులో మాట అన్నారు. చెప్పండి మీరే. నెక్స్ట్ మీరు ఈ సీక్వెన్స్ మీరు చేయాలంటే మీరు ఏం క్యాప్షన్ రాస్తారు? అదే మనసులో మాట అన్నారు, బట్ అన్ని డిప్లొమాటిక్ ఆన్సర్స్ చెప్పారు. అదే మనసులో మాట అన్నారు, నా మెదడుకు మాత్రమే పని చెప్పారు, నేను వేస్తాను. అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య. మనసులో మాట విత్ పావని అండ్ కిషోర్. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.